పంచ కృష్ణారణ్య క్షేత్రాల్లో మనం 4 క్షేత్రాలని చూసినాము. ఇది 5వ క్షేత్రం తిరుకన్నమంగై. ఇది 27వ దివ్య దేశం. 108 దివ్య దేశాలలో 27వది. చోళ దివ్య దేశాలలో ఒకటి. ఇది 40 దివ్య దేశాన్ని చోళ రాజులు పరామర్శించినారు. వాళ్ళు బాగా చూసుకున్నారు ఆ గుళ్ళనంతా. ఆ గుడిలలో ఒకటి ఇది. ఇది కుంభకోణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచేరైనకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1200 సంవత్సరంల పాతది, 1200 ఇయర్స్ ఓల్డ్ ఇది. విజయనగర రఘునాథ్ మన్నర్ అన్ని చూసుకున్నారు. ఈ యొక్క క్షేత్రాన్ని బాగా గమనించుకుంటా, ఉత్సవాలు జరిగేటట్లు చూసుకుంటా, రెనోవేషన్స్ చూసుకుంటా ఆ గుడిని పరామర్శించినారు అనేసి చెప్తారు. ఇక్కడ మూలవర్ల పేరు భక్త వత్సల పెరుమాళ్. ఎందుకు అంటే చాలా కరుణామూర్తి అయిన, చాలా పెద్ద విగ్రహం. ఆయనకు మాల వెయ్యాలంటే కూడా వాళ్ళు ఏమైనా నిచ్చెనలు మరి ఎక్కిదా వెయ్యన్వల్లోను, అంత పెద్ద పెరుమాళ్. ఇక్కడ ఉత్సవమూర్తి వచ్చి పుర కడల్ పెరుమాళ్ అనేసి అంటారు. తాయార్లు మూలవర్లు వచ్చి తిరుకన్నమంగై తాయార్, ఉత్సవమూర్తి వచ్చి అభిషేకవల్లి తాయార్. అభిముఖం తూర్పు ముఖంలో ఉంటుంది. కోలం వచ్చి నిండ్ర కోలం, ఇక్కడ దేవుడు వచ్చి నిల్చుకొని ఉంటారు. విమానం ఉత్పల విమానం. పుష్కరిణి వచ్చి దర్శన పుష్కరిణి. ఇది విష్ణుపాద గంగ నుంచి వచ్చింది అనేసి అంటారు. దీన్ని చూస్తేనే పాపాలు పోతుంది. మనం పుష్కరిణిలో దిగి నీళ్లు తలపైకి చల్లుకోవాలనో, లేకపోతే నీళ్ళలో ముందు స్నానం చేస్తా ఉన్నారు, అది మరి చెయ్యాలనేసి కూడా అవసరం లేదు. కొన్ని వచ్చి శ్రవణ పుష్కరిణి అంటారు, ఇది వచ్చి దర్శన పుష్కరిణి. పంచకృష్ణారణ్య క్షేత్రాల్లో ఒకటి. ప్రత్యక్షం ఎవరెవరికి అంటే రోమ మహర్షికి, వరుణుడికి, ప్రచేతనుడు అనే ముగ్గురికి ఇక్కడ ప్రత్యక్షమైనారు. తిరువాయుమొഴി రచించిన తిరుమంగై ఆళ్వార్లు 15 పాసురాలతో మంగళాశాసనం చేసినారు. ఆయన ఆ పాసురాలు చెప్పేసి పెరుమాళ్ళకు పాడేసి, నేను పాడిన పాటలు నీకు అర్థం కాలేకపోతే నాకు శిష్యుడిగా రా అనేసి అంటే, మరు జన్మలో నంబిళ్ళై ఆచార్యునికి కార్తీక మాసంలో తిరుమంగై ఆళ్వారు పుడతారు. కண்ணన్ వచ్చి ఆవణి నెల రోహిణి నక్షత్రంలో పెరియవాచాన్ అనే వారికి పుట్టి తిరుమంగై ఆళ్వార్లు రాసిన పాసురాలకు అర్థాలని శిష్యుడిగా ఉండి తెలుసుకున్నారు. ఈ తిరుమంగై ఆళ్వారు వచ్చి తిరువాయుమొഴി అనే గ్రంథాన్ని రచించినారు. ఆ గ్రంథం, ఆ పాసురాలు తిరుమంగై ఆళ్వారి నోటి ద్వారానే శ్రీరంగంలో ఉండే పెరుమాళ్ళు ప్రత్యక్షంగా విని తల ఆడిచ్చినారంట. సో అది చాలా మంచి గ్రంథం. ఆ గ్రంథం గురించి వింటేనే పుణ్యం, చదివితే ఇంకా పుణ్యం అనేసి చెప్తారు. ఈయన రాసిన పాసురాల నెంబర్లు 1602, 1638, 1647, 1848, 2008, 2743, 2865. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానంటే, ఈ గుడికి ఎవరైనా పోతారు అంటే ఫ్యూచర్ లో మీరు కూడా పోతే ప్రబంధం సేవిస్తే ఈ శ్లోకాలంతా అక్కడ సేవిస్తే మంచిది అనేసి చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలంతా ఒక ధ్యాన శ్లోకంగా రాసిండారు. దర్శనాఖ్య సరో రమ్యే కన్నమంగై పురీవరే అభిషేకలతాయుక్తః భక్తవత్సల నాయకః ఉత్పలాఖ్య విమానస్థం సురనాథ దిశాముఖః రోమశర్షి ప్రచేతాభ్యాం సేవితం కలిజిన్నుతః. నిండ్రకోలం చెప్తిని, పుష్కరిణి దర్శన పుష్కరిణి చెప్తిని, అభిషేకవల్లి తాయారు. అది మరి నేను చెప్పిన విషయాలంతా ధ్యాన శ్లోకంగా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ క్షేత్రంలో 3 విశేషాలు ఉంది. ఏమి అంటే, బ్రహ్మ 4 వేదాల్ని, చతుర్ముఖ బ్రహ్మ వచ్చి 4 వేదాల్ని దారపోసుకుంటాడు. అప్పుడు నారాయణుని ప్రార్థిస్తే మధుకైటబులు అనే రాక్షసులు దొంగిలించుకొని పోయేస్తుంటారు. వాళ్ళని సంహరించి ఆ వేదాల్ని తిరిగి బ్రహ్మకు ఇయ్యగా ఆయన ఏం చేస్తాడు, 4 స్తంభాలలో 4 వేదాలని పెట్టి స్తంభాలు కట్టి ఆ తర్వాత గోపురాన్ని నిర్మించి
అక్కడ అభిషేక వల్లి తాయారుకు స్నానాలు చేయించి కళ్యాణ మహోత్సవం కూడా అక్కడే జరిపినాడు. అందుకని ఈ క్షేత్రానికి కృష్ణ మంగళ క్షేత్రం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రం వచ్చి బ్రహ్మనే కట్టినారు అనేసి చాలా విశేషం కదా. వివాహం అంటే ఏం కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ ఈయన అనేసి అనుకుంటే, క్షీరసాగర మదనమప్పుడు వచ్చిన లక్ష్మీదేవి ఆ ఎంతనో మంది ఉంటే కూడా ఆమె చేతిలో ఉండే మాలని విష్ణు పరమాత్మకే వెయ్యాలని అనుకుంటుంది. ఆయనకు వెయ్యాలని అనుకుంటే 30,000 దేవతలు ఆమె మాల వేసేది, వాళ్ళ వివాహం జరిగేది చూడాలని అని వచ్చేకాటికి లక్ష్మీదేవికి చాలా సిగ్గు కలుగుతుందంట. ఆమె అందువల్ల ఏకాంతంగా నిన్ను పెళ్లి చేసుకోవాలా అని అనుకుంటుని, ఇక్కడ ఇంతమంది ముందు నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి మాయమైపోతుంది. మాయమయ్యి ఎక్కడ వస్తుంది? తిరుక్కండ మంగై దర్శన పుష్కరిణిలో కనబడి ఆ ప్రక్కనే కూర్చొని తపస్సు చేసుకుంటా ఉంటుంది పరమాత్మ కోసం. ఎందుకంటే ఈమె ఇంపాటికి వచ్చేసింది కదా, మరలే ఇప్పుడు పరమాత్మని దర్శనం చేసుకుంటే గానీ ఆమెకు వివాహం జరగదు. ఆ తపస్సుకు మెచ్చి పరమాత్మ వచ్చి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి అట్లా ముగించినారో లేదో 30,000 దేవతలు వచ్చేస్తారు. అప్పుడు విష్ణువుకు ఒక భయం అయిపోతుంది. అయ్యో మళ్ళీ ఈమె ఎక్కడైనా పారిపోతుందో ఏమో అనేసి ఆ 30,000 దేవతలకు కనుసైగ చేస్తే వాళ్ళంతా తేనెటీగలుగా మారిపోతారు. తేనెటీగలుగా మారి ఆ పెళ్లిని చూస్తారు. ఇప్పటికే అభిషేక వల్లి తాయారు సన్నిధిలో చూస్తారంటే 2 పక్కల చిన్న చిన్న రంధ్రాలు ఉందంట. ఆ రంధ్రాల్లో ఈ తేనెటీగలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంది అనేసి చెప్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే తిరుక్కండ మంగై ఆండాన్ అనే ఆయన నాదమునుల యొక్క శిష్యుడు. ఈ నాదమునులు ఎవరు అంటే ఆయన శిష్యుడు అంటే ఏం గొప్పతనం అంటే, ఈయన ప్రబంధాలంతా కాలక్రమేణా ఎవరికి తెలియకుండా కనుమరుగైపోతుంది. అటువంటి సమయం అప్పుడు నమ్మాళ్వార్ పుట్టిన ఊరికి తిరుక్కూర్ నగర్ అనే ఊరికి పోయి కన్నినున్ సిరుత్తాంబు అనే 11 పాసురాలని 24,000 సార్లు పాడి నమ్మాళ్వార్లను ప్రత్యక్షం చేసుకొని ప్రబంధాన్ని పూర్తిగా దొరికించుకున్నారు తిరుక్కురుగూర్లో. అటువంటి నాదముల యొక్క శిష్యుడు. అతడు ఒకరోజు 2 కుక్కలు పొట్లాడుకుంటా జగడాలు వేసుకుంటా ఉంటే వాళ్ళ యజమానులు వచ్చి ఆ కుక్కల కోసం వాళ్ళు జగడాలు వేసుకుంటా ఉంటారు. ఆ జగడాలు వేసుకున్నది ఎంత తీవ్రమైన స్థాయికి వచ్చిందంటే వాళ్ళ కత్తులు ఒకరిపైకి ఒకరి కత్తులు దూసుకునేంత స్థాయికి వచ్చేసింది. అప్పుడు తిరుక్కండ మంగయ్య ఆండాన్ని అనుకుంటాడంట, ఆ కుక్క కోసం యజమాని జగడం వేసేటట్టు నా కోసం పరమాత్మ తప్పకుండా రక్షిస్తాడు. వాళ్ళు ఎట్లా కుక్కను రక్షిస్తారు, అది మరి నా కోసం పెరుమాళ్ళు రక్షిస్తున్నన్ని అనేసి అనుకుని ఆయన అక్కడ కైంకర్యాలు చేస్తే అక్కడే పరమపదం చెంది మోక్షాన్ని పొందినారు అనేసి చెప్తారు. ఇన్ని విశేషాలు ఉండే ఈ క్షేత్రంను మనము దర్శించి మన పాపాలు పోగొట్టుకుని సుఖవంతులు అవుతాం. 14th chapter 12th శ్లోకం. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. మనం క్రిందటి శ్లోకం 11వ శ్లోకంలో సత్వగుణం చనిపోయే సమయంలో కూడా, మరణాంతర సమయంలో కూడా, ప్రళయంతే ఆ సమయంలో కూడా సత్య నిష్ట కలిగిన వాళ్లకు మోక్షం కలుగుతుంది. అనుగ్రహోపాసన చేసి వాళ్ళు బ్రహ్మదేవుడి నోట్లోనే పోయేసినారు అనేసి చూస్తుంది. ఈ శ్లోకంలో రజోగుణం ఎక్కువైతే ఏం జరుగుతుంది అనేసి చెప్తా ఉండరు. పరమాత్మ ఇట్లా చెప్తా ఉండరు, భరతకుల శ్రేష్ఠుడా ఓ అర్జున, రజోగుణం వృద్ధి చెందినప్పుడు మానవులలో లోభము నిషిద్ధము చేయకూడని పనులు చేయటలో చురుకుదనం, అశాంతి, ఇంద్రియ నిగ్రహం లేక ఆశ అన్నది పుట్టుతుంది అనేసి చెప్తా ఉన్నారు. వర్డ్ బై వర్డ్ మీనింగ్ చూసుకుంటామంటే భరత శభ సెకండ్ లైన్ లో లాస్ట్, భరత కుల శ్రేష్ఠుడైన అర్జున, రజస్యేతాని, రజ ప్లస్ ఏతాని అనేసి మనం డివైడ్ చేసుకుంటే రజోగుణము, ఏతాని అంటే ఈ లక్షణాలు రజోగుణం అనే లక్షణాలు
కలిగినప్పుడు, వివృద్ధే అంటే ఎక్కువైనప్పుడు ఏమేమి వస్తుంది? లోభః ప్రవృత్తి ఆరంభః, నిషిద్ధ కర్మలను చేసే దాంట్లో చురుకుదనం కలిగి ఉంటాడు. కర్మణామ శమః, కర్మణ ప్లస్ అశమః అనేసి ఎత్తుకుంటే కర్మముల వలన మనశ్శాంతి లేకుండా ఉంటాడు. స్పృహ ఆశ కలుగుతుంది. స్పృహ అంటే ఆశ అంట. ఈ గుణాలంతా ఈ రజోగుణం ఎక్కువైనప్పుడు కలుగుతుంది అనేసి అర్జునుడికి చెప్తా ఉంటారు. సరే, మనం ఇది వింటానే ఉండాము. అయితే ఇంకా ఆయన ఇంకా వివరంగా రకరకాలుగా పరమాత్మ చెప్తారు. ఎందుకు అంటే మనకు ఒకసారి చెప్తే ఏ విషయము మనము ఇట్లా ఉండల్లా అనేసి అనుకోము. అందుకని చెప్పిందే చెప్తారు. ఇంకా డీప్ గా పోతా ఉండరు ఆ విషయాల్లో. లోభం అంటే ఏమి అంటే ఇతరుల వస్తువులను తీసుకోవాలనే కోరిక. కుదిరితే అడిగి తీసుకుంటాం, కుదరకపోతే లాక్కుంటాం అనేసి జీవుడిలో లోభం ఉంటుంది. ఆ లోభం పుట్టినప్పుడు ఏమవుతుంది? రజోగుణం బాగా ఎక్కువైపోయింది అని తెలుసుకునేవచ్చు. ఎందుకు లోభం వస్తుంది అంటే, ఎందుకు ఎదుటి వారి వస్తువులని కోరేది ఎందుకు అంటే సింపుల్ లాజిక్. మనకున్నది చాలదు అనిపించినప్పుడు వస్తుంది, లేకపోతే అత్యాశ కలిగినప్పుడు వస్తుంది. నాకున్నది చాలు అనేసి అనుకోకుండా అయితే పక్క వాళ్ళది కూడా లాక్కోవాలని అనిపించేది లోభం. ఎంతో వస్తువులు ఉంటే కూడా పక్కవాడి దగ్గర ఏదైనా ఒకటి చూసేసినామంటే, ఆహా ఇది ఎంత బాగుందే, ఎట్లయినా మనం దీన్ని తీసుకునేయాలా అనుకునేది. చాలదు అనే భావన రెండు రకాలుగా ఉంటుంది. లోభం వెనక ఉండే భావనలు ఇంకా ఇంకా కావాలి, పక్కవారిది కావాలి. నాకున్నది చాలదు అనుకుంటే పరద్రవ్యంపై కోరిక అతనికి తెలియకుండానే తోసేస్తుంది. ఆ కోరిక అనేది వచ్చింది అంటే అతడు అది సాధించుకునేంత వరకు ఆ ప్రక్కనే పోతాడు. అదిదే ఇరిడికేషన్ అనేసి అంటారు పరమాత్మని. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. మన వల్ల ఒక్క ఇంద్రియాన్ని కూడా నిగ్రహించుకోలేకపోతాము. ఆ ఇంద్రియ నిగ్రహం లేకపోతేదా ఇట్లంతా జరుగుతుంది. ప్రవృత్తి అంటే ఏమి? నాకున్నది నాకు చాలదు అనిపించేటప్పుడు లోపల కలిగే కదలికనే ప్రవృత్తి అంటారు. అట్లా అణచలేని కోరికలు కలిగినప్పుడు సాధించాలని కార్యానికి దిగుతారు, ఆ పనులకు దిగుతారు. ఉన్నది చాలు అన్నప్పుడు ఈ కదలిక ఏర్పడుతుంది. మనకు ఉండేది చాలు అనేసి అనుకుంటే మన పాటికి మనం ఉంటాం. అయితే చాలదు ఎప్పుడైతే జీవుడు అనుకుంటాడో అది పొందేదానికి ఏ ఏ మార్గాలు ఉంది, అది మంచి మార్గమా అనేసి ఆలోచించడు. ఏదో ఒక మార్గంలో దాన్ని తీసుకునేయల్లా, దాన్ని పొందల్లా అనేసి అనుకుంటాడు. ఇదే రజోగుణం పెరిగినప్పుడుగా ఇది మరి గుణాలంతా వస్తుంది. ఈ రజోగుణాన్ని ఎట్లా మనం పోగొట్టుకోవచ్చు అంటే, మనం నిరంతర ధ్యానం, పరమాత్మ ధ్యానం పైకి ఉంటిమంటే మనకు తప్పకుండా ఈ రజోగుణాలు తగ్గేదానికి అవకాశాలు ఉంటుంది. సరే, కర్మణం ఆరంభం. వాళ్ళు ఇంతటితో నిలుస్తారా? ఆ కదలిక కలిగిస్తా ఉండేటప్పుడు కార్యాలు చెయ్యాలని, లోభాల్ని తీర్చుకోవాలని పని ప్రారంభిస్తూ ఆ పనులు శాస్త్రీయ పరంగా ఉందా, ధనాన్ని సంపాదించేదైనా కావచ్చు, కొల్లబుట్టైనా పనులు చేసుకోవచ్చు, ఏదో ఒక క్రియ ద్వారా సాధించుకునే పనులు. లోభ ప్రవృత్తి ఆరంభం కర్మణ. మొదలు పెట్టిన కర్మణామారంభ ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే లోభం ఏర్పడుతుంది, కదలిక అంతులేని పనులు చేసేందుకు జీవుణ్ణి తోసేస్తుంది. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ గా ఉంటుంది. దాన్నే కర్మణాం అసమహ అంటే కర్మలు ఆగవు. ఈ కోరికను సాధించే లోపల మరొక కోరిక పుడుతుంది. ముగింపు లేకుండా ఉండి ఒకదాని వెనకల తోసుకుంటా వస్తుంది. సరే, ఇందులో ఏం తప్పు? మానవుడు నిరంతరం క్రియాశీలిగా ఉండాలి అందనే చెప్తారు. ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి కదా, మొద్దు మారి ఉండకూడదు కదా అనేసి అనుకుంటే, దాని వల్ల చేసే పనుల వల్ల వచ్చేది శాంతి అయితే చెయ్యొచ్చు. అది అశాంతినిస్తే అది చెయ్యకూడదు. పరిసమాప్తి ఉండదు, దీనికి ఎండే ఉండదు. కాబట్టి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఈ అక్కర్లేని పనులు చేసి ఆ విషయాన్ని మనము తీసుకోవాలనుకుంటే ఎన్నో మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకనే కర్మణ అశమక అని పరమాత్మ చెప్తాడు.
సరే, వీటన్నిటికీ ఏమి కారణం అంటే స్పృహ. స్పృహ అంటే ఆశ. ఆశ అనేది మానవుడికి కలిగితే ఈ పనులంతా జరుగుతుంది. చిన్న మొలకగా, చిన్న ఆశతో ప్రారంభమయ్యి మహావృక్షంగా అన్నీ కావాలనే ఆశ కోరుతుంది. ఆ కోరికల్లో మరొక విశేషం ఏమిటంటే, రజోగుణం పెరిగితే కోరికల మీద కోరిక పెరుగుతా ఉంటుంది. లోభం. లోభం వచ్చి కొంచెం తీవ్రమైన కోరిక, మనస్సును గుచ్చుతానే ఉంటుంది. ఆ పని జరిగేంత వరకు అది చెయ్యాలా అనేసి మనస్సును తోస్తానే ఉంటుంది. స్పృహ అనేది సాధారణమైన కోరిక అని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్పృహ, సాధారణమైన ఆశ ఎప్పుడు లోభానికి మారి అశాంతికి దారి తీస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. మనం రజోగుణానికి రావణాసురుని ఎత్తుకోవచ్చు. పెన్నాసై. ఇంకొకడు దుర్యోధనుడు. వాడికి పెన్నాసై, పొన్నాసై రెండూ ఉంటుంది. లోభం మాత్రమే కాదు, సాధారణ కోరిక కలిగించే స్పృహ కూడా రజోగుణం యొక్క ప్రభావం. దీన్ని కూడా దాటి వెళ్ళే సామర్థ్యం మనం పెంచుకోవాల. వీళ్ళు ఇటువంటి వారు దేంట్లో ఉంటారు? అనవసరమైన పనులు చేసే దాంట్లో ప్రవృత్తి అంటారు. నివృత్తి గురించి ఆలోచించరు. ఈ నివృత్తి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి చేయవలసిన పనులు మాత్రం చేసే వాడు. ఈ రజోగుణం ఎట్లా ఉంటుందంటే, పక్వం చెందని పుల్లని మామిడికాయతో రజోగుణాన్ని పోల్చుకోవచ్చు. వీరి ఆహారము, నడక రాజసంగానే ఉంటుంది. లేని పనులు చేస్తూ వారి హృదయంలో అనేక ఆశలు తిరుగుతానే ఉంటుంది. రజోగుణం వృద్ధి చెందినప్పుడు సత్వగుణ ప్రధానములైన ప్రకాశము, వివేక శక్తి, శాంతి అంతా అడుగంటిపోతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తా ఉన్నారు. ఏమి ఆ కథ? మనం ఈ శ్లోకంలో చూసేదే ఇతరుల ధనాన్ని తీసుకునేలా నేర్చుకునేది, ఆ ప్రవృత్తి కలిగేది, అక్కర్లేని పనులు చేసేది, అశాంతిని పొందేది కదా. దీనికి లోభ అనేది మనం ఫస్ట్ వర్డ్ చూస్తాం ఈ శ్లోకంలో. లోభానికి ప్రత్యక్ష ఉదాహరణగా దుర్యోధుడిని తీసుకోవచ్చు. వాడు మహారాజే కాదు, అయితే వాడు రాజుని వాడే ప్రకటించుకుంటాడు. వాడు నిరంతరం ఏం చేస్తా ఉన్నాడు? దాయాదుల్ని కూడా పుట్టిన వాళ్ళ ఆస్తిని కొల్లగొట్టుకోవాలనే చిన్నప్పటి నుంచి వాడు అసూయతోనే 80 ఏళ్ల వయసు వరకు జూదంలో పాండవుల ఆస్తిని అపహరించాలి అనేసిదా వాడు చూస్తా ఉన్నాడు. ఒక రోజు కూడా పక్కనుండే తమ్ముళ్ళని బాగుపడాలని వాడు అనుకోలేదు. ఇది రజస్యేతాని జాయంతే. రజోగుణం ఎక్కువగా పెరిగినప్పుడు లోభం కలుగుతుంది అనే దానికి దుర్యోధనుని ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రవృత్తి. ద్రోణాచార్యుడు, అతను ఆవులు కూడా లేని దట్టమైన అడవిలో ఉన్నారు. భరద్వాజ వంశస్థుడు, తపస్సులు చేసుకుంటూ ఉన్నాడు. అయితే అటువంటి ఆయనకు అశ్వత్థామ అనే ఒక పాప పుట్టినాడు. ఆ పాపకు పాలు కావాలి అనేసి, దానికోసం ఆవు కావాలి అనేసి ఆయన అరణ్యాన్ని విడిచి ద్రుపద మహారాజు వద్దకు వచ్చినాడు. ప్రవృత్తి, కదలిక కలిగింది. ఉన్నది చాలు అని అతని పైవాళ్లలాగా అనుకుంటే మహాభారత కథనే వచ్చిండేది కాదు. కానీ కదిలి ద్రుపద మహారాజు వద్ద అవమానింపబడటం వల్ల హస్తినాపురం చేరినాడు. అర్జునుణ్ణి, ద్రుపదుణ్ణి ఓడించే శక్తిమంతుడుగా అర్జునుణ్ణి తయారు చేసినాడు. ద్రుపదుణ్ణి ఓడింపచేసినాడు. దాంతో ద్రుపదుడు అర్జునుడికిచ్చి వివాహం చేసేందుకు ఒక కుమార్తె, ద్రోణాచార్యుని సంహరించేదానికి ఒక కుమారుడు కావాలని అనుకున్నాడు. అర్జునుడి ద్వారాగా ఓడిపోయినాడు. అయితే వాడికే పిల్లనియాలా అని అనుకుంటాడు. ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణుడు, చిన్ననాటి స్నేహితుడు, అటువంటి వాడిని సంహరించాలా అని అనుకునే కోరిక సరి అయిన కోరికన కాదు, విచిత్రమైన కోరిక. ఆయన కోరికనైతే యాగం ద్వారా నెరవేర్చుకుంటాడు. చివరకు ద్రోణాచార్యుని మరణానికి ఆయన కదలికదా కారణమైంది. ఆయన అరణ్యంలోనే ఉండిపోయి ఉంటే ఆయన పాటికి ఆయన ఉండింటారు. కానీ ఆయన అక్కడి నుంచి కదలి వచ్చి దానివల్ల ఆయన మరణానికి ఆయన దగ్గర అయిపోతాడు. పరిస్థితులకు అడ్జస్ట్ అవ్వలేదు. మహానుభావుల కదలికలు వచ్చి మనకు స్పష్టంగా తెలుస్తుంది. సామాన్య జీవుల
కదలిక వలన ఏం జరుగుతుంది అనేది మనకు అంత స్పష్టంగా కనబడదు. అట్లా ద్రోణాచార్యుడు మరణానికే దారి తీసింది ఆయన కదలిక. కర్మణం ఆరంభ ద్రుపద మహారాజుని ఉదాహరణగా తీసుకోవచ్చు. అదే ఓడించిన అర్జునుడిని అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటాడు. అర్జునుడిని ప్రేరేపించిన ద్రోణాచార్యుడిని సంహరించాలా అనుకుంటాడు. అతని కూతురైన ద్రౌపది అతను అనుకున్న మాదిరి ఒక విషయంలో జరిగింది. ఎందుకంటే ద్రౌపది అర్జునుడిని పెళ్లి చేసుకుంది. ఆమె 5 మందిని పెళ్లి చేసుకున్నా అతని కోరికైనా ఆమె అర్జునుడిని పెళ్లి చేసుకోవాలా అనేది జరిగింది. అయితే ఈ దుష్టద్యుమ్నుడు ఏం చేసినాడు? యోగ శక్తితో తన ప్రాణాల్ని తనే తీసుకున్న ద్రోణుణ్ణి ఊరికే పేరుకు మాత్రంగా సంహరించినాడు. సో ఇప్పుడు ద్రుపదుడు గెలిచినట్లా లేదు కదా. విచిత్రమైన కోరికలు సరి అయిన కోరిక కోరకుండా ఉండేదాని వల్ల ఆ కర్మ వల్ల అతడు ఓడిపోయినట్టే అవుతాడు. క్లారిటీ లేని కోరికలు కర్మణం ఆరంభ ఆయన ఉదాహరణగా నిలుస్తాడు. ద్రుపద మహారాజు దీనికి ఉదాహరణగా నిలుస్తాడు. కర్మణం అశమహ దీనికి కృపాచార్యుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. కృపాచార్యుడు ఎవరు అంటే శరద్వంతుడు అనే మహానుభావుడికి పుట్టినవాడు. అతనిది గొప్ప జన్మ, దైవ యోగం వల్ల పుట్టినవాడు. అయితే శరద్వంతుడు ఒకసారి అట్లా పోతా ఉంటే ఒక స్త్రీని చూసి మోహపడి ఆయన వీర్యం దర్భలపైకి పడిపోతుంది. ఆయనకు అక్కడ పడింది తెలియదు, దాంట్లో నుంచి ఇద్దరు బిడ్డలు పుట్టినారు అనేసి కూడా తెలియదు. ఆయన పడికి ఆయన పోతారు. ఆ ఏకకాలంలో 2 బిడ్డలు పుట్టారు ఆయనకు. ఆయన గమనించకుండా వెళ్ళిపోడుస్తారు. వెళ్ళిపోయినాక బిడ్డలని శంతను మహారాజు కృపతో చూసినాడు, దయతో చూసినాడు. వారిని రాజభవనానికి తీసుకువెళ్ళి ముద్దుగా పెంచుకుంటూ వచ్చినాడు. అతడు కృపతో వారిని ఆదరించిన దానివల్ల కృపహ అనే పేర్లు వాళ్ళకి స్థిరపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత శరద్వంతుడికి తన బిడ్డలు శంతన్ మహారాజు దగ్గర పెరుగుతా ఉండారు అనుకుని వాళ్ళని తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. ఈ శరద్వంతుడు ఎట్లాంటి వాడు, ఎంత గొప్ప మహర్షి అంటే పేరుకు తగినట్లుగా అస్త్ర శస్త్ర విద్యా ప్రవీణుడు. కృపుడికి అస్త్ర శస్త్ర విద్యలను నేర్పించి కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వెళ్లి కౌరవులు పాండవులకు గురువైన తర్వాత తన బావమర్దిని కూడా పిలుచుకున్నాడు. పెద్ద వంశంలో పుట్టిన కృపుడు అరణ్యాలు వదిలి వాళ్ళ ప్రకారం అక్కడ తపస్సులు చేసుకొని ఉండకుండా బావ చెప్పినాడే అనే మాటని పెట్టుకొని హస్తినాపురానికి వచ్చి కౌరవ పాండవులకు గురువు అవటమే కాకుండా పరీక్షిత్ మహారాజు వరకు ఆయన గురువుగా ఉన్నాడు. కృపాచార్యుడు వచ్చి చిరంజీవి, అందువల్ల ఆయన మహాభారత యుద్ధంలో మరణించలేదు. ద్రోణాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన ఇంకా కృపాచార్యుడినే గురువుగా 4-5 తరాల వరకు ఉన్నారు. అట్లా ఆయన పరీక్షిత్ కాలం వరకు ఉన్నాడు. జనమేజయుడి కాలంలో ఆయన ఉన్నారా లేదా అని తెలియదు మనకు. అట్లా ఆయన ప్రారంభించిన పనులు పూర్తి చేయలేదన్న విషయానికి ఉదాహరణగా కృపాచార్యుడిని తీసుకోవచ్చు. అంటే అరణ్యంలో తండ్రి ద్వారా పారంపర్యమైన తపస్సు చేసుకోకుండా ద్రోణాచార్యుడు పిలిచినాడు అనేసి రాజ్యానికి వచ్చి రజోగుణ ప్రవృత్తుడై కౌరవుల కొరకు రణరంగంలో తర్వాత అతని క్రియలకు అంతే లేకుండా పరీక్షిత్ మహారాజు వరకు గురువుగా ఉండడం, చేసే పనుల్లో అశాంతిదా, ఆయనకు శాంతి కలగలేదు. అశమహ స్పృహ వీటికి ఒక్కరిని మాత్రమే మనము ఉదాహరణగా చెప్పుకోలేము. ద్రుపదుడని, దుర్యోధనుడని, అట్లంతా ఏమే చెప్పుకోని వల్ల కాదు. ఎందుకంటే ఈ లోభము, అశాంతి, స్పృహ కలిగినప్పుడు రజోగుణం తన పనిని తాను చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. లోభము, అశాంతి, కోరికలు వేరు వేరు ఉదాహరణలు చెప్పుకుంటుంది మనము. కానీ ఒకే వ్యక్తిలో ఈ గుణాలు మొత్తము కలుగుతుంది. సూక్ష్మంగా గమనిస్తామంటే ఒకే వ్యక్తిలో ఈ గుణాలన్నీ వెంటనే కలుగుతుంది. చెట్టుకు నీరులాగా, యాక్చువల్లీ ఇదంతా ఎట్లా మనం సరి చేసుకునేది అంటే, చెట్టుకు నీరులాగా జీవుడు గుణాతీతుడు అవటానికి ఒకే దారి పరమాత్మ ఉపదేశిస్తున్న భగవద్ధ్యానము, నిరంతర పరమాత్మ సాధన, నామ సంకీర్తన, పరమాత్మ దయతో
ఆయన ఉపదేశాన్ని అర్థం చేసుకుని ఆచరించేందుకు పరమాత్మ తోడుగా నిలవాలని ప్రయత్నిస్తాం. அர்ஜுனா, ரஜோகுணம் அதிகமாகும்போது பேராசை, உலகியல் கர்மங்களில் ஈடுபாடு, தன்னலத்தில் பற்றோடு கூடிய கர்மங்களை தொடங்குதல், அமைதியின்மை, உலகியல் நுகர்பொருட்களில் பேராவல் இவையாவும் உண்டாகின்றன. 14th chapter 13th slokam. Aprakasho pravrittischa प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन. మనం ఇంతసేపు రజోగుణం ఎక్కువైతే, కిందటి శ్లోకంలో 12వ శ్లోకంలో రజోగుణం ఎక్కువైతే ఏం జరుగుతుంది అనేసి తెలుసుకుంటుంది, ఆ ఫలితాన్ని తెలుసుకుంటుంది. ఈ శ్లోకంలో తమో గుణం వలన కలిగే కష్టాలు పరమాత్మ ఉపదేశిస్తా ఉండారు. అర్థం వచ్చి కురువంశీయుడైన ఓ అర్జున, తమో గుణం ఎక్కువైనప్పుడు జీవుడి యందు ప్రకాశం లేకయుండును. ప్రకాశం లేకుండా ఉంటే జ్ఞానం ఉండదు, సరి అయిన విధంగా పని చెయ్యడు, అప్రవృత్తిగా మనస్సు చెప్పే విధంగా పని చేస్తాడు. దానిని ప్రమాదం అనేసి కూడా అంటారు. పని చేసే సామర్థ్యం ఉంటే కూడా పని చేయడు సరిగ్గా, దీనినే మోహం అంటారు. ఇట్లా సోమరితనం, అజాగ్రత్త, అజ్ఞానం అనునవి తమో గుణం వలన కలుగుతుంది అనేసి చెప్తా ఉండరు. లాస్ట్ వర్డ్ కురునందన. కురువంశీయుడైన ఓ అర్జున, తమస్యేతాని, తమస్సు ప్లస్ ఏతాని, తమస్సు అంటే తమో గుణం, ఏతాన్ని అంటే అను, తమో గుణం అను గుణము 3 వివృద్ధే. వివృద్ధే అంటే ఎక్కువైనప్పుడు ఏమేం కలుగుతుంది? అప్రకాశో అంధకారం, ప్రకాశం లేకుండా ఉండుట, మందబుద్ధి, అవివేకం, అట్లాంటి విషయాలు వస్తే అప్రకాశంగా ఉంటాడు. అప్రకాశ ప్లస్ అప్రవృత్తిశ్చ అనేసి. అప్రవృత్తి అంటే సోమరితనం, ప్రమాదో అంటే అజాగ్రత్త, మోహం అంటే మూఢత్వం. ఇదంతా తమో గుణం ఎక్కువైనప్పుడు కలుగుతుంది అనేసి పరమాత్మ చెప్తా ఉండరు. సరే, అప్రకాశ అంటే ఏమి? తమో గుణం బాగా ఎక్కువైనప్పుడు అంధకారం అయిపోతుంది, ప్రకాశం లేకుండా ఉంటుంది, జీవుడికి ఏమీ కనిపించదు, జ్ఞాన శూన్యుడుగా ఉంటాడు, సరి అయిన సమయంలో సరి అయిన జ్ఞానం లేకుండా ఉండుట, వివేకంగా ఏ నిర్ణయాలు తీసుకోడు, అవివేకిగానే నిర్ణయాలు తీసుకుంటాడు. అట్లాంటి గుణం తమో గుణం అప్పుడు వస్తుంది. అప్రవృత్తిశ్చ కదలిక లేక ఏ పని చేసేదానికి ఇష్టపడకుండా ఉండేది, గమ్మని ముద్దు మారి కూర్చొని ఉండేది. ఒకవేళ క్రియలు చేస్తే కూడా అవివేకపూర్వకంగా చేసేది. తన నిత్య జీవితానికి కావలసిన దానికోసము కూడా పని చేయడు, ప్రయత్నించకుండా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థిగా ఉంటాడు, తమో గుణస్థుడైతే ఆడతో ఎవరు చదువుతాడు, వచ్చే మార్కులు రాని మనకేం పర్వాలే అనేసి అనుకుంటాడు. అట్లా ఒక్కొక్క దానికి మనము అనుకోవచ్చు. ప్రమాద ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోలేకపోతాడు, లేదా భ్రమలకు పోతాడు. ఉదాహరణం, భ్రమ అంటే ఈ శరీరం నాది అని అనుకోవడం. అప్రకాశ ఏర్పడితే 2 ప్రభావాలు ఉంటుంది. క్రియలు లేకుండా ఉంటుంది, ఒకవేళ ఉంటే అవివేకమైన క్రియలు చేసేది, శాస్త్ర విహితమైన కర్మలను అవహేళన చేసేది, నిషిద్ధ కర్మలను చేసేది, చేయకూడని పనులు. మోహం, వీటికి తోడు మోహం అనేది ఉంటుంది. మూఢుడిగా ఉంటాడు, అతి నిద్ర అని కూడా అనుకోవచ్చు, అవసరానికి మించిన నిద్రపోతాడు. కలియుగంలో చాలా మంది అట్లనే ఉంటారు, ఉదయమే లేసి చురుకుగా పనులు చేసుకోరు. త్రేతాయుగంలో చూస్తుంటే మన కుంభకర్ణుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇట్లా తమో గుణస్థులు దీప్తి లేకుండా జ్ఞాన శూన్యులుగా మత్తు, సోమరితనం, అజాగ్రత్త, మందబుద్ధి కలిగి తమో గుణం కలిగించే ఆహారాలే తీసుకుంటారు. ఏమది తమో గుణం కలిగించే ఆహారాలు అంటే, నిన్న వండిన ఆహారము, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారము, అదంతా తీసుకుంటే తమో గుణస్థులు అయిపోతారు. తమో గుణాన్ని వగరు మామిడికాయతో పోల్చవచ్చు. ప్రతి ఒక్కరూ
తాము ఏ స్టేజ్ లో ఉన్నామని పరీక్షించుకొని దాని నుంచి బయటపడాలి. సాధననే అతన్ని ఊర్ధ్వ స్థితికి పై స్థితికి తీసుకొని పోగలుగుతుంది. చెట్టుకు నీరు పోస్తే పిందె బగురుగా, పులుపుగా, తీపిగా, పక్వమై రాలిపోతుంది. ఇది జీవన్ముక్తి దశ అనేసి అంటారు. ఈ గుణాలతో తిరుగుతా ఉండకుండా అది ఎట్లా పోగొట్టుకోవాలా అనేదిదా నీరు అంటే ఏమి? ఈ ధ్యానం, పరమాత్మ కీర్తన అదంతా నీరు. ఆ నీరు పోస్తేదా మనము మంచి గుణాల దోవకు పోగలుగుతాము అనేసి. అప్రకాశంకు పరీక్షిత్ మహారాజుని మనం చెప్పుకోవచ్చు. ఈయనకు మొదటి పేరు విష్ణురాతుడు అనేసి ఉండిందంట. ఈయన ఉత్తర గర్భంలో పుట్టినారు. అప్పుడు అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రమును వేసి ఆ బిడ్డని చంపాలని అనుకున్నప్పుడు ఆ గర్భ శిశువుని పరమాత్మ కాపాడుతారు కదా, ఆయన పరీక్షించి చూస్తారంటే ఎవరు మనల్ని కాపాడుతా ఉన్నారు అనేసి చూసిన దానివల్ల ఆయనకు పరీక్షిత్తు అనే పేరు స్థిరపడిపోయింది. ఈయన ఒకరోజు వేటకు పోతే దాహంగా ఉంటుంది. దాహంగా ఉండేవాడికి ఏమి చేస్తా ఉండడం తెలియదు. వాడికి కావాల్సింది ఆ దాహానికి నీరు ఎట్లయినా తెచ్చుకోవాలా అనేసి. అట్లా సమాధి స్థితిలో ఉన్న శమీక మహర్షిని చూసి నీళ్ళు అడుగుతాడు. ఆయన పలకకపోతే ఆయన కోపం వచ్చి ఒక చనిపోయిన పాముని ఆయన మెడలో వేసేస్తాడు. ఇది రాజుగా ఉండేవాడు చేయకూడదు కదా. సరి అయిన సమయంలో సమాధి గురించి గుర్తుకు రాకపోవడం అవివేకం. అందువల్ల ఆయన కొడుకు వచ్చి ఈయనకు 7 రోజుల్లో మరణం అనే శాపానికి గురి అవుతాడు. గురి అయిపోయినప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోలేక తమోగుణ ప్రభావితుడైన పరీక్షిత్ మహారాజుని మనము దీనికి ఉదాహరణగా చేసుకోవచ్చు. అయితే ఆయన ఈ 7 రోజుల్లో చనిపోతాము అనేటికి చాలా మంది మహర్షుల దగ్గరికి వెళ్ళి నాకు ఉపాయం చెప్పండి అనేసి అంటే, శుక్రాచార్యుల ద్వారా నువ్వు భాగవతం వింటే నీకు మోక్షం వస్తుంది అనేసి చెప్తారు. అయితే ఆయన శుక్రాచార్యుడి ద్వారా నీరు ఏది, ఆహారం, నిద్ర ఏది లేకుండా ఆయన 7 రోజులు ఆయన భాగవతాన్ని విన్నారు. అయితే ఆ సమయంలో సర్పాలంతా మనుష్య రూపం దాల్చి ఒక సర్పం వచ్చి ఆయనకు పండిస్తే ఆ పండులో నుంచి తక్షకుడు అనే సర్పం, ఆయన వల్లదా ఆయనకు మరణం అనేసి శాపం, ఆయన వచ్చి ఆయన్ని చంపేస్తారు. అట్లా ఏమి చేసుకుంటేనో ఆయనకు ఈ తమోగుణ ప్రవృత్తి వల్ల ఆయన ఏమీ మార్చుకోలేకపోయినారు. ఆయన చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆయనకు మృత్యు వచ్చింది. అయితే ఆయన మోక్షాన్ని సాధించినారు. అట్లా అప్రకాశ, సరి అయిన టైంలో జ్యోతి వెలగల్ల. అప్రవృత్తి, సరి అయిన దిశలో కదలిక లేదా చేయవలసిన సమయంలో చేయకపోవడం. దీనికి ఉత్తర కుమారుడు ఉదాహరణగా తీసుకోవచ్చు. గోగ్రహణం. అజ్ఞాతవాసంలో ఉండే పాండవులు విరాట రాజ్యంలో ఉండారు అని తెలుసుకొని ఈ కౌరవులు ఏం చేస్తారు, దాన్ని దాన్ని దొంగలే చేసినామంటే పాండవులు యుద్ధానికి వస్తారు, అప్పుడు మనం పాండవుల్ని కనిపెట్టేయచ్చు అనేసి వాళ్ళు అట్లా ప్లాన్ చేస్తారు. అయితే ఉత్తర కుమారుడు వచ్చి కత్తి కూడా వాడికి దూసేదానికి తెలియదంట, ధైర్యం లేదు. అట్లాంటి వాడు వచ్చి నేను కౌరవుల్ని ముట్టుపడతాను అనేసి ప్రగల్భాలు పలుకుతాడు. వాడి శక్తి వాడికి తెలియకుండా అట్లా అవివేకంగా ఆయన చేస్తాడు. అక్కడ అందరినీ చూసే కాటికి, కౌరవులనంతా చూసే కాటికి వణికిపోతాడు. వణికిపోయేసి అప్పుడు అర్జునుడికి టైం తీరిపోతుంది, అజ్ఞాతవాసం యొక్క టైం తీరిపోయింది. దానివల్ల అర్జునుడిగా మారి ఉత్తర కుమారుడిని సారథిగా చేసుకొని రణరంగంకి పోయి విజయాన్ని సాధిస్తాడు. ఇట్లా ఉత్తర కుమారుడు సరైన సమయంలో సరైన విధంగా ప్రవర్తించలేదు. ఆ అప్రవృత్తి మహా అపకీర్తికి కారణమైంది. ప్రమాద. మహాభారతంలో ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. కర్ణుడు, అశ్వత్థామల్ని తీసుకుంటే అవివేకపూర్వకంగా అడుగులు వేసి ఎట్లా కష్టపడినారు అని మనకు తెలుసు. వాళ్ళు మాత్రం కష్టపడకుండా పక్క వాళ్ళని కూడా కష్టపెట్టినారు. కర్ణుడు పెద్ద నాయకుడు, ఈయన వల్ల దుర్యోధనుడు కష్టపడతాడు. ఈయన అవివేకపు పనుల వల్ల దుర్యోధనుడి నమ్మకాన్ని వమ్ము చేసినాడు. కర్ణుడిని నమ్మి యుద్ధానికి దిగినాడు. ఎందుకంటే మహాపరాక్రమవంతుడు అని వాడుగా మనకు ట్రంప్ కార్డ్ అనుకొని
యుద్ధానికి దిగినాడు. అయితే తన పరాక్రమం మీద కన్నా కర్ణుడి పరాక్రమం మీద ఎక్కువ నమ్మకం ఉన్నవాడు. భీష్ముడు, ద్రోణుడు పాండవ పక్షపాతులని వారి మీద నమ్మకం ఉంచుకోలేదు. వీళ్ళంతా దుర్యోధనుడి సెట్టుదా. అయితే వాళ్ళకి పాండవులు అంటే మమకారం అనేసి ఎక్కడైనా వెన్నుపోటు పొడుస్తారేమో అనేసి భయపడతా ఉన్నాడు. కర్ణుడిని మాత్రమే నమ్ముకున్నాడన్న సంగతి కర్ణుడికి కూడా తెలుసు. అయితే యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉండేటప్పుడు ఎవరెవరు అతిరథులు, ఏ ఏ పరాక్రమం ఉన్నవారు, రథులు, అర్థరథులు అని చూస్తా ఉండేటప్పుడు భీష్మాచార్యుడు కర్ణుణ్ణి అర్థరథుడు అని చెప్పేసినాడు. అది కొంచెం అవమానం క్రిందనే లెక్క. అయితే దానికి ఆయన కారణాలు కూడా చెప్పినాడు. కర్ణుడికి సరి అయిన సమయంలో అస్త్ర శస్త్రాల గురించి గుర్తుకు రాదు అనేసి పరశురాముడి ద్వారా శాపం ఉంది. అతనికి అతిరథుడుగా నిల్చోపెట్టిమంటే మనందా కష్టాలకు పాలవుతామని చెప్పినాడు. కానీ అప్పుడు కర్ణుడు నేనేమిగా ఉంటే పర్వాలేదండి, నేను అర్థరథుడో ఏమిగా ఉంటాను, నా మిత్రుడికి నేను సహాయం చేస్తాను అనేసి యుద్ధంలో దిగకుండా కర్ణుడు అట్లా చెప్పినాడే అనే కోపంతో భీష్ముడు అట్లా చెప్పినాడే అనే కోపంతో కర్ణుడు భీష్ముడు బ్రతికున్నంత కాలం యుద్ధానికి రాలేదు. సరి అయిన సమయంలో వివేకాన్ని చూపక అవివేకిగా తప్పటడుగు వేశాడు. ఇది చిన్న ఉదాహరణనే. వేరే వేరే సందర్భాల్లో కూడా అతడు అది మరి అవివేక పనులు చేసినాడు. పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకోవాలని తాను బ్రాహ్మణుడని చెప్పి శాపాలు పొంది అట్లా అవివేకంగా అడుగులు వేసి ఫలితాలను అనుభవించినాడు. ఇంతటి పరాక్రమం ఉన్నప్పటికీ ప్రధానమైన 10 రోజుల పాటు యుద్ధానికి రాలేదు. యుద్ధానికి వచ్చిన తర్వాత భీష్ముడు చెప్పినట్లుగా అర్థరథుడుగానే మిగిలినాడు. ఇంకొక ఆశ్చర్యం ఏమి అంటే అంపశయ్య మీదున్న భీష్ముడితో కర్ణుడు ఇట్లా అన్నాడు, నీవు పడిపోయావు కదా తాత, నేను నీకు యుద్ధరంగానికి వెళ్తానులే అనేసి కిండల్గా మాట్లాడినాడంట. భీష్ముడు ప్రతిగా, నీవు చాలా పరాక్రమవంతుడివి, నీకు యుద్ధం చేయాలన్న తపన ఉన్నదని సంతోషంతో మంచి మాటలు చెప్పాడు. కర్ణుడికి ఆశ్చర్యం అయిపోయింది, ఇట్లా మంచి మాటలు చెప్తా ఉంటాడు తాతయ్య అనేసి అనుకున్నాడు. నీ జన్మ వృత్తాంతమంతా నాకు తెలుసు, నాకు నారద మహర్షి వేదవ్యాసులు అంతా చెప్పి ఉండారు. నిన్ను ప్రతి సందర్భంలో నేను తగ్గిస్తూ మాట్లాడినాను. ఎందుకు అంటే దుర్యోధనుడు వెళ్ళే మార్గాన్ని వెళ్ళనీక వాడు తప్పుదోవలో పోతా ఉంటాడు కదా. ఒక స్నేహితుడు తప్పుదోవలో పోతే మనం సరిదిద్దలు కదా. అట్లా చెయ్యకుండా అతన్ని ప్రోత్సహిస్తా ఉన్నావు, ఎంకరేజ్ చేస్తా ఉంటివి. నీ అండ చూసుకొని వాడు విర్రవేగిపోతా ఉన్నాడు, పెట్టరేగిపోతా ఉన్నాడు. అతను ఏ విధంగా ఆలోచిస్తే నువ్వు అదే విధంగా ఆలోచిస్తున్నావు. సరి అయిన ఆలోచనలు చేయని అతనికి నేను నీ వైపు ఉంటాను అనేసి అగ్నిలో ఆజ్యం వస్తున్నావు. అందుకనే నిన్ను తగ్గించి మాట్లాడుతూ ఉంటేనే తప్ప నాకు నీ అందు ద్వేషం అనేది లేదు. అదే మాదిరిగా నీవు యుద్ధం చేసేటప్పుడు ద్వేష భావం లేకుండా యుద్ధం చేయి, కర్తవ్యం ఇది అనేసి యుద్ధం చేయి. నీకు రావాల్సిన లోకాలు అర్జునుడి ద్వారా లభిస్తాయి. దీర్ఘదర్శి కాబట్టి కర్ణుడికి గెలుపు లేదు అనేసి సూచనగా చెప్పేస్తాడు. కానీ కర్ణుడు అవివేకిగా ఉండి దుర్యోధనుడికి సహాయం చేశాడు, గొప్పవాడైనను. అట్లా అవివేకంగా ఉండి సహాయం చేస్తున్నాడు, వాడికి సరి అయిన విషయంగా ఏమీ చేయలేదు. మోహ ఏవచ, వేరే ఉదాహరణ చెప్పుకుంటే ధృతరాష్ట్రుడికి కోపం వచ్చేస్తుంది. నన్ను మించిన అజ్ఞాని ఎవరైనా ఉన్నారా? అతనికి ఎంతటి మహానుభావులు ఉపదేశాలు చేశారు. నారదుడు, నిత్యం పక్కనే ఉండే విదురుడు, ఎంతో మంది సాధకులు ధృతరాష్ట్రుడిని ధర్మ మార్గంలో పెట్టాలని చూస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా విశ్వరూప సందర్శనం చేసినాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా తన వ్యామోహాలని వదులుకోలేదు. మనిషి తక్కువ స్థాయి వాడు కాదు, కానీ పుత్ర వ్యామోహం వల్ల వ్యామోహితుడైపోయినాడు. ఎందుకంటే వ్యాస మహర్షి యోగంతో పుట్టినవాడు. అట్లాంటి వాడు కేవలం పుత్ర వ్యామోహం వల్ల అన్ని మోహము, అప్రకాశ, అప్రవృత్తి, ప్రమాదము అన్ని అతనికి కలిగి అతన్ని కిందికి దించేసింది. కావున తామస రజోగుణాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. సత్వగుణాన్ని పెంచుకొని సత్వగుణాలైన దయను, శ్రద్ధను, జ్ఞానాన్ని, శౌక్యాన్ని పెంచుకొని క్రమముగా సత్వగుణాన్ని కూడా తొక్కేసి త్రిగుణాతీతుడు అవ్వాలి.
పరస్పరము తగులాటలో ఉన్న గుణాల్ని జయించాలి. ఇంకా కూడా ఈ త్రిగుణాలు ఏ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుంది అనేసి పై శ్లోకాల్లో చెప్తా ఉన్నారు. కాబట్టి పరమాత్మ ఉపదేశాలని విని మనము ఈ మూడు గుణాలని త్రొక్కేసి పై త్రిగుణాతీతులుగా అవ్వాలని ఆ ప్రయత్నానికి పరమాత్మ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. அர்ஜுனா, தமோகுணம் அதிகமாகும்போது அந்த கரணங்களிலும் புலன்களிலும் ஒளியின்மையும், செய்ய வேண்டிய கடமைகளில் ஈடுபாடின்மையும், அசட்டைத்தனம் அதாவது வீண் செயல்களில் ஈடுபாடும், தூக்கம் முதலிய அந்த கரணங்களின் மயக்கமும் ஆகிய இவை அனைத்தும் உண்டாகின்றன.